జనగణన అవగాహనపై నిర్వహించిన 5K రన్ను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జనగణన స్వీయ గణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చిత్తూరులో నిర్వహించిన 5K రన్ను చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఈ 5K రన్ నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై PVKN కళాశాల వరకు కొనసాగించామని, ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్న స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి భారతీయ పౌరులు విధిగా జనగణనలో పాల్గొనాలని, ఇది అందరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, నగర ప్రముఖులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారికి, కమిషనర్ సార్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సెక్రటరీకి, మన మున్సిపల్ స్టాఫ్ కి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఇంటికి కూడా ఒక ఇన్ఫర్మేటర్ వచ్చి మీ యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఈ నెల 15 నుంచి 30 తేదీ వరకు కల్పించారు. 1వ తేదీ తర్వాత ఇన్ఫర్మేటర్స్ ఇంట్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కాబట్టి అంతలోపు మీరు ఈ 15 రోజులు మీ మంత్రి సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకునే విధంగా మీకు ఒక యాప్ ఇస్తూ అవకాశం కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డీఓ చదువు జరుగుతోంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు మన పచ్చ జెండాతో, అంటే మనకు పచ్చదనం ఒక చిహ్నం కాబట్టి జెండా ఊపి ప్రారంభిస్తామని ఈ కార్యక్రమాన్ని ఇందులో గోప్యతకు సంబంధించిన విషయాలు ఏమి అడగరు, జనరల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ విధంగా సహకరించినప్పుడే యంత్రాంగం ఒక డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేసి ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సస్ చాలా ప్రతిష్టాత్మకమైనది. మనకి ప్రీవియస్ గా ఉన్నటువంటి 2011 సెన్సస్ డేటాబేస్ చేసుకునే మనం అన్ని డెసిషన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు 2026లో డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ నుంచి పెద్ద ఎత్తున కూడా యంత్రాంగం సెన్సస్ ఆపరేషన్ చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తారు. ఆర్థికపరమైన అంశాలు, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు. ఇన్ఫర్మేషన్ కూడా ప్రైవసీతో ఉంటుంది. ఇండివిజువల్ డేటాని బయట ఎక్కడ కూడా షేర్ చేసే అవకాశమే లేదు. ఆ ప్రైవసీ కూడా టెక్నాలజీలో ఇన్బిల్ట్ గా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా సెన్సస్ కి అయితే కోఆపరేట్ చేయాల్సి ఉంది. స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, అది ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునేది చాలా మంచిది. ఈ సెన్సస్ డేటా అనేది కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏవైతే మన మహిళా రిజర్వేషన్ అని కావచ్చు, లేదా బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని కావచ్చు, అనేక రిజర్వేషన్లకి కూడా ఈ సెన్సస్ చాలా ఉపయోగపడుతుంది. గతంలో 2011 అంటే 15 సంవత్సరాల క్రితం ఏదైతే డేటా ఉందో కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ లేదా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఆ డేటా బేస్ లోనే అన్ని వర్గాలకు కానీ అందరికీ కూడా ఏది కావాలన్నా జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా 2026కి వచ్చాం. సో 15 సంవత్సరాలు పూర్తయింది. 15 సంవత్సరాల్లో అనేక మంది వ్యక్తులు జన్మించారు. ఇంకా కూడా డేటా అనేది మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే మనకి కావాల్సిన కొన్ని నిధులే కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఇంకా మనము వెనకబడి ఉన్నామంటే ఈ సెన్సస్ ద్వారా వెనకబడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏమంటే, చిత్తూరు ప్రజలు చాలా తెలివైన వారు అంటారు. కాబట్టి మీ యొక్క డేటాని ఎవరు కూడా ఏమి బయటకి ఒకేది ఉండదు. మీ యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎందుకు ఉండారు, మీకు సొంతం ఇల్లు ఉందా, ఎన్ని చదరపు అడుగులు ఇల్లు ఉంది, బాత్రూమ్ ఉందా,
లేదా మీరు ఏ రకమైన ఇల్లు కట్టుకున్నారు, ఏ రకమైన వాతావరణంలో మన ప్రజలంతా నివసిస్తున్నారు. అనేక మందికి టాయిలెట్స్ లేదు, ఆ టాయిలెట్ లేదు అనే దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి నిధులు కూడా సమకూరుతాయి. వాటి ద్వారా ఇంకా బాత్రూమ్స్ కట్టించడం కానీ, ఎక్కడెక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి, ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం కూడా ఈ సెన్సస్ ద్వారా ఇప్పుడు కలెక్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఏదో ఈ డేటా ఇస్తే ఏమైతుంది ఏమి అనే భయపడాల్సిన అవసరం లేదు.